హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే కనుక చాలామంది మా వెన్సికని అంటే తల్లిదండ్రులు లేరు కదా, అనాథ బిడ్డ అంటే జాలి చూపిస్తున్నారు. నిజానికి జాలి చూపించేంత మంచిదైతే కాదండి, పెద్ద దొంగది కదమే. ఎవరు పెద్ద ఎవరు సో ఏదో కానీ మా తిను. యాక్చువల్గా చాలా మంది అయితే కనుక మీ పాపని అనుకొని పెంచుకోండి, నీకు ముగ్గురు పిల్లలు అనుకోండి ఇక నుంచి అంటున్నారు. సీరియస్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ పాప బాధ తీర్చలేంది, కరెక్టే ఒప్పుకుంటాము. కాకపోతే ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి హాస్పిటల్ ఖర్చుల దగ్గర నుంచి ఈ పిల్లని నేనే చూసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నేనే చదివిస్తాను, అన్నీ నేనే కొనిస్తాను. కాకపోతే ఈమె కొంచెం కూడా విశ్వాసం ఉండదు. ఫోన్ చేసి ఏం చెప్పినావు నువ్వు నాకు? షూస్ లేకపోతే షూస్ లేకపోతే ఉండు, నువ్వు ఆ మేడం చెప్తా చెప్పినది. చెప్పు. ఇప్పుడైతే కుక్కను కొట్టినట్టు కొడతాడు కదా, ఫోన్ లో అయితే కుక్కను కొట్టినట్టు కొడతాడు. అంటే నిదానంగా చెప్తాను ఎంత బాగా. ఇప్పుడు వీడియో ముందు మొహమాట పడుతుంది, తీసుకురా బెదిరిస్తుందండి నిజంగా నన్ను. మా ఇంటికి ఏం అనాథ బిడ్డ కాదండి, అంటే అంత జాలి చూపించాల్సిన ఏం కాదు. అండ్ అనాథ బిడ్డనా, బిచ్చగాల బిడ్డవా? ఇంకేంది ఉడుతుంది, రెండు పళ్ళు ఉడతాయి పాపని. నీకు పళ్ళు ఉడతానని నాకు ఊళ్ళే అండి అది అన్నావా, అందుకే ఉడుతున్నాయి నీకు. వారం రోజుల కింద 10 రోజుల కింద. సో అంటే రాజు వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే నాగేంద్ర చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల ముందు నర్సరీకి ఇలా చిన్నగా ఉంది వెంచిక, ఇట్లా ఏలు పట్టుకొని స్కూల్లోకి తీసుకెళ్ళావు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్. 5 సంవత్సరాలు ఇప్పటికి నువ్వు దాన్ని టేక్ కేర్ చేయబట్టి. మధ్యలో దానికి చెవులు కుట్టించే ఫంక్షన్ కూడా నువ్వే చేసినావు. అది ఆ చెవులు ఇయ్యి అడుగుదాన్ని. ఇన్నేనా కొనిచ్చింది నీకు చెవులువి? నాకు గుర్తులేదబ్బా. నీకు గుర్తుండవులే, నువ్వు చేసి అంటే ఇప్పుడు అమ్ముకుందాం మనం. దానికి కొన్నప్పుడు కూడా బాగానే రేట్ ఉన్నాయి రాజు. పాప బాధ అయితే మనం తీర్చలేంది, బట్ హ్యాపీనెస్ విషయంలో, కేరింగ్ విషయంలో అయితే కనుక ఏ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఇద్దరు బాగుండేటోళ్ళు, తను వాళ్ళ డాడీ ఇద్దరు, అంటే మా తమ్ముడు. ఎక్సెప్ట్ అది తప్ప నుంచి అయితే కనుక పాపకి ఏ లోటు లేకుండా చూసుకుంటాం, ఏ ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ పరంగా ఇప్పుడు ఆ పాప వాళ్ళ ఇంకొక ఏమంటారు చిన్న నానమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరికి, వీళ్ళ ఊరికి, అట్లా చిత్తూరు అట్లా వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు కూడా తనకి హెల్త్ బాగాలేకపోతే రాజుకే కాల్ చేస్తారు. పాపకు బాగాలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే డబ్బులు ఇచ్చి పంపిస్తాడంటే ఫోన్పేలో డబ్బులు పంపిస్తాడు అనమాట. సో వెన్స్క ఇక్కడ ఉంటే అని కాదండి, వెన్స్క ఎవరైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా రాజునే టేక్ కేర్ చేస్తాడు, చిట్టి ఉన్నప్పుడు కూడా. నీకు గుర్తుండవు రాజు, నాకు గుర్తుంటాయి. నిన్ను ఎవరు చూసుకుంటారు? ఎవరు కొనిచ్చారు? నువ్వే కాదు, గట్టి చెప్పు. బిర్యానీ నువ్వు మొన్న నాకేం చెప్పినావు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా నేను కూడా అన్నావు కదా. మరి పెట్టాలంటే నువ్వు గట్టి మాట్లాడాలి కదా, బయట మాట్లాడాలి కదా. వీడియోలో మాత్రం అని, బయట మాత్రం అంటావు. బయట కూడా వీడియోలో కూడా గట్టి మాట్లాడాలి నువ్వు ప్రతిదిగా. అప్పుడే నువ్వు సంపాదించి 4 బైకులు కొంటావు, రకరకాల బైకులు. నేను 14,000 పెట్టి ఆ సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నానండి. అంటే నాకు లడ్డుకు ఆ లడ్డు బైక్ పాడైతుంది, పొద్దుస్తమానం ఎక్కడికైనా వెళ్ళాడినప్పుడు నేను ఎవరిని అడగలేని ఉద్దేశంతో 14,000, 15,000 పెట్టి నేను సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కుంటే నా దగ్గరకు వచ్చి ఏమైనా తెలుసునా, ఇన్ని బైకులు కొంటున్నావు అంటే నీకు లక్ ఎక్కడి నుంచి వస్తుంది పెద్దనైనా, నాకు డౌట్ చెప్పు అంట. తెలివైంది ఇదే పిల్లలందరిలో, మంచి జాదూగర్, బాగా తెలివైంది, మిక్కి మేధావరాలు, బాగా చదువుతుందండి. మా బల్ల మాత్ర వేసినారు. ఏం మాత్రమే? మాత్ర. సరిపోయింది. ఒక్క నిమిషం ఆగ్రానా. కుకురేలు బిస్కెట్ తింటుంటే రక్తం పోతుందని. మరి కురుకురేలు తింటే రక్తం పోతుంది, అన్ని పోతాయి, జుట్టు కూడా ఊసిపోతుంది. నీకు జుట్టు భర్తలకే కూడా వస్తుంది. ఓరే మీ కురుకురేలు తినే అనుకుంటా, జుట్టు ఊసిపోయింది మొత్తం, భర్తలకాయ ఉంది. హెయిర్ డెన్సిటీ తక్కువ లేదానికి. అయిపోయింది పంగ, నువ్వు భర్తలకాయ వచ్చింది నీకు. ఉండు నాన్న తల మీద ఏదో ఉంది. ఈ 4 బొచ్చు చూసిపోతున్నాయి నీ కురుకురేలు తిని, జుట్టు ఊడిపోతుంది అంటమా. చూసినావా? వాడికి ఫుల్. వాడేమో జబ్బు గిబ్బు లేకుండా లబ్బా లబ్బా మెక్కుతున్నాడు, ఇది మాట్లాడుకుంటే పాపం చిన్నది తింటుంది అంట.
అది చిన్నప్పటి నుంచి అట్లాగే తింటది. అందుకు సన్నగా ఉంటారు లడ్డు అటు నుంచి. కొద్దిగా తినమ్మా సరేనా, దబ్బుకోకూడదు. ఇజ్జుడు ఈ చేతులు చూసావా ఎంత బక్కగా ఉంది. నాగేంద్ర కూడా సేమ్ ఇంతే బక్కగా ఉండేది. చిట్టి కూడా అంతే బక్కగా ఉంటాడు కదా. చిట్టి స్ట్రాంగ్ ఉంటుంది, బలం ఉంటది కానీ బక్కగానే ఉంటాడు. వీడికి బలం కావాల్సినంత ఉంది లేదా ఈ పంది. అసలు అందరికంటే పెద్ద పంది ఇంట్లో ఉంది, స్టార్ పాప. పాపం దానికి హెల్త్ బాగాలేదుగా. ఏమైంది లడ్డు దానికి? టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందంట రాజు. స్వాతి కాల్ చేసింది, హాస్పిటల్కి వెళ్ళానంటే మనీ పంపించమంటే నువ్వు ఇచ్చావుగా మనీ, అవి పంపించా 2 times. సరే సో ఇంతకు నేను మంటుందే బాగేం లేదు కొంచెం. కలింగరకాయ తిందాంలే మనం సరేనా. పుచ్చకాయ దోవాడు అంటున్నాడు. వాటర్ కూడా తెచ్చుకున్నాడుగా. వాటర్ కూడా తెచ్చిపెట్టినాలే. సో దయచేసి ఏంటంటే కనుక పాపం వెన్సిక, అయ్యో వెన్సిక అంటే ఇట్లా జాలి చూపించకండి. అంటే మా ఇంటెన్షన్ ఇదే, ఏంటంటే జాలి చూపించాల్సినంత అవసరం లేదు. నేను బాగానే చూసుకుంటున్నాం. జరిగింది పెద్దదే, తీర్చుకోలేని జీవితంలో. కానీ ఆ ఒక్కటి తప్ప మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేవు. తల్లిదండ్రులు మా పిల్లలకు చాలా మంది పిల్లల కంటే నా పిల్లలు మా ఊర్లో చాలా బెస్ట్ అండి అని. అలాగే ఎంతో మంది పిల్లల కంటే మా వెంచుగా చాలా బెస్ట్. బాగా చూసుకుంటున్నారు వెంచుగా నిన్ను, పందిలక్క చూసుకుంటారు. ఇంకెందుకు చూసుకోరు నిన్ను. మీ అమ్మ చూసుకుంటారు మా అమ్మ. ఎవరు మీ ఫ్రెండ్స్ లేదు, నాకు ఇంతమంది ఉంటారు ఫ్రెండ్స్. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరంట. ఈమెకి ఆయనకి ఎంతమంది ఉండాలంట. నాకు లడ్డు లే ఫ్రెండ్, నేనున్నాగా, నేను పెద్ద ఫ్రెండ్. ఒకరు చాలు నాకు, 100 మంది వద్దు పనికిమాలు. నువ్వు అంటారు మంది ఉండారని, నాకు మంది బొక్కలు పెట్టిన వాళ్ళు ఉండారు. తాగు నీకు చెప్తా మ్యాటర్ ఏంటంటే. ఏది చెప్తానా, మా అమ్మ అండి, అంటే ఇప్పుడు అని కాదు, చిట్టి ఉన్నప్పుడు కూడా న్యూడిల్స్ అంటే డిమాండ్ చేసి మ్యాగీలు న్యూడిల్స్ అంటే మా అమ్మ ఇప్పుడు మాకు చేసి పెట్టలేదు, కానీ దానికి చేసి పెడుతుంది. మ్యాగీ, న్యూడిల్స్, రకరకాల వెజిటబుల్ బిర్యానీ, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, అబ్బో గుడ్ ఫ్రైడ్ రైస్ అంట తెలిసిన. ఒక పక్క యాపిల్, ఓ పక్క పాలు, ఓ పక్క న్యూడిల్స్, జ్యూసు, మళ్ళీ పాలదాని పోతాంట. ఏంటంట ఎగ్ రైస్. అంటే అట్లనే కాదండి, మా పిల్లల్ని అందరికంటే కూడా బాగా చూసుకుంటుంది ఎంచుకని. చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మకు. అవును, నాగేంద్ర అంటే చాలా ఇష్టం. నాగేంద్ర అంటే బాగా ఇష్టం కాబట్టి. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నాగేంద్ర చిట్టి అమ్మాయి లైఫ్ లో లేరు, అదొక లోటే. కానీ ఆ ఒక్క రకంగా తప్ప మిగతా అన్ని పరాలుగా అట్లకి ప్రతి ఒక్కటి ప్రేమ గాని, తనకి ఏదైనా అవసరం వచ్చినా గాని, తను ఏది తినాలనుకున్నా అడక్కపోయినా తెచ్చి పెడతారు. వాళ్ళుంటే ఎలా అయితే చూసుకుంటారో. కొన్ని రోజులు పోయినాక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డబ్బులు కూడా సంపాదిస్తుందంట. రాజు వంటలు నేర్చుకో మరి మంచిగా, బాగా వండాలి నువ్వు. కప్పల కూర, ఎలకల పచ్చడి వాడికంట. నువ్వు తింటావురా? వద్దు, వాడు అసలు మటనే తిండు. తిక్కలాడు స్టార్ పాప అంటది తిక్కనా కొడక. మీరు బిర్యానీ తింటున్నారు, మరి స్టార్ పాపకి ఏదిమే తినకూడదంట చెప్పినారు వచ్చిన వెంటనే. అదే చెప్పినాలే, వెళ్ళేటప్పుడే స్వాతిని అడిగా. ఎవరు చెప్పు, నువ్వేమి ఎట చదువుతున్నావు బడి? నాన్న ఇప్పుడు ఊరికి ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు చెప్పినా? 20 days. ఒక చేతులు తిను, 2 చేతులు అంట తినక. నాన్న చిట్టి ఛానల్లో ఫోటో పెట్టినారు, దీన్ని తీసుకొని కొట్టినాడంటే మూతి పొలం అవుతాయి. నువ్వే దొంగవి. అంత కథలు చెప్పాకులే. ఆడ ఉండేది మా అమ్మ సెల్లులో, నా సెల్లులోనే యాక్సెస్ ఉంది. ఫోటో పెట్టింది, మళ్ళా ఎప్పుడు పోస్ట్ చేసి జిజి అని పెట్టి పోస్ట్ చేసి చాలే చూసాంలే మేము, మాకు తెలిసిపోయిందిలే. మొన్న చూసిన నేను ఎందుకు ఓపెన్ చేసి ఎవరో చిట్టి అని ఫోటోలు నాకు వచ్చింది ఫోన్ లో. వస్తే రాజుని అడిగిన, అదేంటి రాజు నువ్వు పెట్టినావా అంటే, తర్వాత దాని మీద చూసి చాలా ఇంట్రెస్ట్ అండి పిల్లకి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని. కొంచెం పెద్దగా పెడదు,
ఇప్పుడు మాట్లాడతావా నువ్వు? ఆ, ఏది మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అరినార్లో ఉన్నామండి, బిర్యానీ తింటున్నాము, మీరు కూడా వచ్చి తిందురండి అని చెప్పు. గట్టి చెప్పు, దామా. పెడదాం ఛానల్ స్టార్ట్. నువ్వు చెప్పు. నేను చెప్పిందిలే, నువ్వు చెప్పు ఇప్పుడు. నువ్వు చెప్పు. నేను చెప్పిందే నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్, మా అరినారానికి రండి. వీడియో నేను చెప్పు. చెప్పు. వాడికి రాదులే, నువ్వు చెప్పు. వద్దు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు నా ఛానల్. నువ్వేం తింటున్నావు చెప్పు వాళ్ళకి. బిర్యానీ. నేను బిర్యానీ తింటున్నా, మీరు కూడా తిందురు రండి అని చెప్పు. ఫోన్ ఎంత చేసి సున్నితంగా మాట్లాడుతుందో ఫోన్ ఇప్పుడు. చేసి పెదనాయన చెప్పులు కొనేయకపోతే చెప్పు తీసుకొని కుక్కర్ నేను కొడతాడంట. చూసుకొని చూసుకొనియకపోతే ఇప్పుడేమో వీడియోలో పెద్దాను చూసుకొనిపోతే అంటుంది. మా వరుణ్గాడికి అన్ని చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయండి. వీడియో చూస్తాడు, వీడియోలో వచ్చి వీడికి వచ్చి చెప్తాడు, చిన్నప్పుడు నువ్వు నేను బడికి పోతానంటే నేను ఏడ్చినా కదా అంటాడు. ఎప్పుడు అంటే అప్పుడు, అంటే నాన్న నువ్వు నేను హోటల్గా తిన్నాం నాన్న అంటే ఎప్పుడు అంటే అప్పుడు. నిజంగా చిన్నప్పటి నుంచి వీడియోస్ తీసి పెట్టాలండి. వీళ్ళకి మనం ఏం చేసాం అనేది మనం ఏం చెప్పుకోకట్లేదు, వాళ్ళు వచ్చి మనకు చెప్తున్నారు. ఒకప్పుడు వీడి నిద్రపుచ్చి వీడి నిద్ర లేచేసరికి కటింగ్ కొట్టించేటోని, అట్లాంటిది ఇప్పుడు వీడియో వచ్చి నన్ను కటింగ్ కొట్టిద్దురా అంటున్నాడు. మరి ఇప్పుడు నేను 20 రోజులు పోతా కదా, మరి నీ కటింగ్ ఎట్టవరు నువ్వు? నువ్వే. నేను వచ్చే వరకు ఉంటే కనుక ఏంటంటే ఇంత పెద్ద జడలు వచ్చాయి నీకు. అజయ్ గారికి డబ్బులు కొడతా, అజయ్ గారిని తీసుకొని పో, సరేనా? నువ్వు కూడా కొట్టించుకుంటావా బేబీ కటింగ్? దాని జుట్టు ఇప్పటికే పలసగుంది. 2 సార్లు చెప్పించినా నాకు ఉండే. బేబీ కటింగా? మొన్న గుండు చేయించుకోవాల్సింది, మంచిగా వచ్చేది. నాలుగు జుట్టు చూడు ఎట్లా వస్తుంది నాకు, ఇంత లావు వచ్చాను చూడు. అర్థమైంది? ఇంత లావు వచ్చేది ఒక్కొక్క ఇంటర్గా నీకు, అర్థమైందా? నీకు 2 రోజుల తర్వాత వస్తుంది గుండు. నాకు 2 రోజుల తర్వాత రావడం ఏంది? మళ్ళీ చిన్న పెరుగుతుంది. చిన్న పెరుగుతుందా? నాకు పెద్ద పెరుగుతుంది. బా ముష్టి ఎంటికలంటే నేను బిచ్చగాళ్ళ ఉంటే అట్టుంటా. నీవే. నీవే అంట. ఇప్పుడు నీళ్ళు వాటర్ చెప్పరు అజ్జుడు తెపరా నీళ్ళు అంట. మీ అమ్మ ఎప్పుడైనా ఆడుంది వర్ణం అరసాకు నాన్న. మీ అమ్మ ఎప్పుడైనా ఉండి అమ్మ కొంచెం వెంచుగా కొన్ని నీళ్ళు తెమ్మంటే నీకేమో నేను కూల్దానా ఏంటి, నేను పని పిల్లనా నేను నీకు, నాకేంటి పనులు చెప్తున్నావు అంటాదంట. నన్ను కూడా అట్నే అంటాది. నువ్వు బాగా మాట్లాడితే మనకు ఇక్కడ చూసినావా ఇన్ని లక్క వచ్చి టిష్యూ తెచ్చంటారు, లచ్చింది అవుతా లచ్చింది అవుతా లచ్చింది అవుతా అని. అర్థమైందా? ఎంత కావాలి నీకు లక్క? అంత లెక్క కావాలి. అంత కావాలంటే నువ్వేం చేయాలా? పంది లెక్క కష్టపడి వీడియోలు తీసి బాగా మాట్లాడాలి, బయట కాదు, సరేనా? బయట ఏమో 100 కబుర్లు చెప్తాది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అని రేపు నుంచి చెల్లిచ్చిపోతా, నీకు వీడియో తీయాలి నువ్వు రోజు సాయంత్రం, సరేనా? 20 రోజుల తర్వాత నువ్వు వచ్చి చూస్తే ఏమేమి వీడియోలు తీసినావు నువ్వు, లేకపోతే జైశూల్లో అది. ఈరోజు మేము వంట చేస్తున్నాం ఫ్రెండ్స్, ఈరోజు మేము టీ చేస్తున్నాం ఫ్రెండ్స్ అని. బాగా రాదులే, నీకు వచ్చాది కదా, నీకు అలవాటు కానికి. ఎవరికి? అమ్మ పాలగత్యా ఊరికే ఆ సెల్లులో ఊరికే వీడియోలు తీ, నీకు మాట్లాడడం అలవాటు కానికి. తర్వాత నీకు ఐఫోన్ పెట్టించా ఇంతలాది. అప్పుడు నువ్వు లచ్చలు సంపాదించేసి నువ్వు ₹1 ₹2 తీసుకొని మిగతా నాకు, సరేనా? ఎంత 100 నీకు, ₹1000 నాకు ఇచ్చావా ఎంచిగా? బా వానికి కూడా ఇచ్చిద్దట. వరుణ్ గారు కూడా అలాగే చెప్పేటోడు నా చిన్నప్పుడు. వాడు చిన్నప్పుడు చెప్పేటోడు. వరుణ్ ఏం చేస్తావు వరుణ్ అంటే, అమ్మాయి నేను పెద్ద అయ్యాక దండి బొబ్బులు తీసుకొచ్చి నీకు ఇట్లా చెవులు నక్లీస్ కొనిస్తాను, నాన్నకేమో బండి కొనిస్తాను అనేవాడు. ఇప్పుడు ఏమో ఏం చేస్తావు వరుణ్ అంటే, డబ్బులు ఎవరికి దాచిపెట్టుకుంటాను నేను అంటున్నాడు వాడు. ఎంచిక తెలివైంది, అట్లా చెప్పదు. అంటే ఒకవేళ నిజంగా దుబ్బి దాచిపెట్టుకునేదైనా నీకు ఇచ్చాలి అంటే అది మాట కదెంచిగా. ఇది రోజు వీడియో. సో దయచేసి ఇంకోసారి కూడా నేను చెప్తున్నాము, జాలి చూపించాల్సిన బాధ ఉంటుంది. నేను అంటే అర్థం చేసుకోండి, జాలి చూపిస్తే నాకు బేసిక్గా పిల్లల మీద నచ్చదు. అంటే నా వల్ల అయినంత చూసుకుంటాం. ఎంతగా ఇంకా రాత రాసినప్పుడు దాన్ని మార్చుకోలేం కదా. ఇప్పుడు దేవుడు ఒక రాత రాసినప్పుడు దాన్ని మార్చలేం, కానీ మన చేతిలో ఉన్నది మనం ఏదైనా చేయొచ్చు. దాంట్లో నేను 100కి 1000% బాగా చూసుకుంటాం. పామ్మా పోదామా? నేను ఎవరు అలా పిలవరు, అదొకటే రాజుగాడు అని పిలిచేది, గుర్తుందా నీకు? రాజుగాడు అనేది ఏం పేరు? మన పేరు అంటే రాజుగాడు అనేది. ఇప్పుడు అట్లా అనేది పెద్ద నాయన అంటుంది. తెలివితే అట్లా వచ్చాయి. చిన్నప్పుడు అనేది రాజుగాడు అని. పోమ్మా.
ఇప్పుడు ఆడకపోయి ఇది అండి ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ బై బై, టేక్ కేర్.